తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన భార్యను హత్య చేశాడు భర్త. మహబూబాబాద్ జిల్లా ఆలేరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. కొడుకు సమయానికి ఇంటికి రావడం లేదని తండ్రి మందలించాడు. దీనికి బదులుగా నిత్యం మద్యం మత్తులో ఇంటికి వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావు అని తండ్రిని కొడుకు నిలదీశాడు. ఇలా ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పెద్దదై ఆ ఇంటి ఇల్లాలిని బలి తీసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. తండ్రిని తాగవద్దు అని మందలిచ్చినందుకు తండ్రి తీవ్రంగా ఆగ్రహంతో భార్యను కిరాతకంగా నరికి చంపిన సంఘటన జిల్లాలో నెల్లికూరు మనం ఆలేరులో గ్రామంలో చూసుకోవచ్చు. విజువల్లో ప్రస్తుతం ఆలేరు గ్రామంలో ఉన్నాము. దసరా పండుగ అంతా కూడా ఉత్సాహంగా జరుగుతున్న వేళ ఈ కుటుంబంలో విషాదాచారాలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. దసరా పండుగ వేళ మద్యం మత్తులో విపరీతంగా తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న నేపథ్యంలో తండ్రిని కొడుకులు ఎవరైతే ఉంటారో తాగి రావద్దు, అమ్మను కొట్టొద్దని కూడా సంబంధించిన కుమారులు ఇద్దరు కూడా తండ్రిని అడ్డగించారు. దీంతో ఆగ్రహంతో తండ్రి మరియు కొడుకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మధ్యలో తల్లి ఎవరైతే స్వప్న ఉన్నారో స్వప్న ఆపడం, దీంతో మా మధ్యలో గొడవను నువ్వు ఎలా ఆపుతావని కూడా భార్యపై తీవ్రంగా ఆగ్రహంతో గొడ్డలతో కిరాతకంగా నరికి చంపిన సంఘటన తీవ్రంగా కలకలం రేపుతుందని చెప్పవచ్చు. కేవలం మద్యమత్తులు తాగొద్దు, తాగి ఇంట్లో అల్లరి చేయవద్దు అని కొడుకులు మందలియడం. అసలు ఏం జరిగింది? మీ మమ్మీని ఎందుకు చంపిన మీ డాడీ? నేను పడుకొని ఉన్నా. నేను లేచేసరికి గొడవ అవుతూనే ఉన్నది. గొడవ అయ్యి అమ్మను కొడతాను. నాన్న తాగి ఉన్నాడు. అప్పుడు కూడా కొడతా అంటే నాన్న ఆపిన. ఫస్ట్ ఆపినాక మళ్ళా నన్ను కొట్టిండు. నన్ను కొడితే నేను మధ్యలోకి రానని నేను పోయి పడుకున్నా. మళ్ళీ పడుకుంటే మళ్ళీ కొడతాను. ఇక మళ్ళీ కొడితే నెట్టేసిన. నెట్టయితే కింద పడ్డాడు. నాన్న కింద పడ్డాడు. ఇక గొడ్డలు పట్టుకొని వస్తాను. మీరు గొడ్డలు పట్టుకొని వస్తా అంటే నేను డోర్లు వేసిన. బయట నుండి డోర్లు వేసిన. ఇక డోర్ది అంటే తీయకుండా కిటికీలు వాళ్ళకి కొట్టిండు. గొడ్డలతోనే కిటికీలు వాళ్ళకి కొట్టిండు. మా చెల్లెని పోయి డోర్ తీయమంటే డోర్ తీసింది. గొడ్డలు పట్టుకొని మీదకి వస్తా అంటే అమ్మేమో నన్ను బయటికి పోరా, గొడ్డలు తీసుకొని వస్తాను, చంపుతాడు పోరా అని బయటికి పంపించింది. నేను బయటికి పోయేసరికి అమ్మని పంపించింది. అంటే ఇంతకుముందు మీ నాన్న ఇదే ఫస్ట్ సారా? ఇంతకుముందు రెగ్యులర్ తాగి వచ్చి ఇబ్బంది అట్లాంటి ఏమైనా చేస్తే మీరేమన్నా వద్దని చెప్పడం అట్లాంటి ఏమైనా చేసి? అట్లా రోజు ఆగకపోయేది కానీ మాటలు అంటాడు అన్న, తాగినా తాగకుండా. కానీ బాబు ఎట్లా అసలు మీ మమ్మీకి డాడీకి మధ్య కూడా ఎందుకు వచ్చింది? పొద్దున్నేమో ఇప్పుడు మా అన్న గురించే తిట్టుకుంటా ఉన్నాడు. పొద్దున్న నుంచి తిట్టుకుంటా అంటే ఇక మా డాడీ తాళ్ళ నుంచి వచ్చిండు. 12 అయినట్టుంది. అప్పటికే వచ్చినాక మా అమ్మను మా డాడీకేమో అన్నం పెట్టింది. తింటా ఉన్నాడు. తర్వాత అమ్మ ఇక్కడ కూకొని అందరికి ఫోన్ చేసుకుంటా ఉన్నది. ఇక ఫోన్ చేసుకున్నాక తిడతా అంటే డాడీ బయటకు వచ్చిండు. ఇక అమ్మని తిడతాడు. ఎందుకు తిడతాను అనుకుంటుంటే ఇక వాళ్ళిద్దరు అట్నే తిట్టుకుంటా ఉన్నారు. కొద్దిసేపు అయినాక డాడీ అమ్మని కొట్టినకి వస్తే అన్న వచ్చి ఆపిండు. దాని తర్వాత కొద్దిసేపు అయినాక అమ్మని కొడుతుంటే అన్న వచ్చి గుద్దితే డాడీ వేరే అంటే కొంచెం దూరం పడినాక మళ్ళీ అన్ననేమో డోర్లు వేసిండు. లోపలనే గొడ్డలు. నేను కూడా ఆ రూమ్లోనే ఉన్నా. డాడీని పట్టుకొని నేను డాక్టర్ దగ్గర తీసుకుపోతా కానీ గొడవద్దు కానీ డాడీ ఇంట్లోనే ఉండు, నేను డాక్టర్ నన్ను పిలుస్తలే అని చెప్పిన. అయినా కూడా ఆగకుండా కిటికీలు వాళ్ళకి కొట్టిండు. గొడ్డలు తీసుకొని కిటికీలు వాళ్ళకి కొట్టినాక ఇక మా వాళ్ళని పిలిస్తే మా చెల్లె డోర్ తీసింది. ఇక మా అన్ననేమో మా అమ్మ పొమ్మనేసరికి ఆ నుంచి వచ్చి మా అమ్మని అదే గొడ్డలు తీసుకొని చంపిండు. దసరా పండుగ రోజు మద్యం మత్తులో ఉన్న భర్త ఇంటికి వచ్చి అల్లరి చేయొద్దు, గొడవ చేయొద్దు అని కొడుకులు అడ్డగించడం, భార్య అడ్డగించడంతో ఆవేశంతో గొడ్డలతో నరికి కిరాతకంగా చంపిన సంఘటన మాత్రం నెల్లికూరు మండలం ఆలేరు గ్రామంలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, నెల్లికూరు.